తెలంగాణ రాష్ట్రం 3,00,000 కోట్ల బడ్జెట్ని ప్రవేశపెట్టింది కదా. మరి హైదరాబాద్ రాజధాని మహానగరానికి ఎంత కేటాయించిందో ఒకసారి చూద్దాం. రాజధాని హైదరాబాద్ మహానగరానికి 9,800 కోట్లను కేటాయించింది. దీనిలో మేజర్గా 4 ప్రాజెక్ట్స్కి ఎక్కువ మొత్తాన్ని కేటాయించింది. ఏంటో 4 ప్రాజెక్ట్స్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ వన్ హెచ్సిటీ ప్రాజెక్ట్. దీనికి 2,654 కోట్లను శాంక్షన్ చేసింది. ఈ హెచ్సిటీ ప్రాజెక్టులో భాగంగా 31 ఫ్లైఓవర్లు వస్తాయి, 17 అండర్ పాస్లు, 10 రోడ్ వైడనింగ్ ప్రాజెక్ట్స్ అయితే వస్తాయి. అయితే ఈ హెచ్సిటీ ప్రాజెక్ట్ ఎస్టిమేషన్ కాస్టే వచ్చేసి 7,000 కోట్లు. ప్రస్తుత బడ్జెట్లో మాత్రం 2,654 కోట్లను మాత్రమే కేటాయించారు. అండ్ సెకండ్ వన్ జలమండలికి 3,380 కోట్లను కేటాయించింది. ఈ జలమండలిలో భాగంగా ఏం చేస్తారంటే కృష్ణా నది, గోదావరి నుండి వాటర్ తీసుకొచ్చే ప్రాజెక్ట్స్కి సంబంధించి, పైప్ లైన్స్కి సంబంధించిన పనులకు అండ్ నల్లా కనెక్షన్లకు కూడా ఈ బడ్జెట్ని కేటాయిస్తారు. థర్డ్ వన్ మెట్రో ట్రైన్కి 1,150 కోట్లను కేటాయించింది. ఇప్పుడు మెట్రో ట్రైన్ సెకండ్ ఫేజ్ కూడా స్టార్ట్ అవ్వబోతుంది కాబట్టి ఈ సెకండ్ ఫేజ్కి సంబంధించి 1,150 కోట్లను కేటాయించింది. అండ్ ఫోర్త్ వన్ మూసీ నదిని ప్రక్షాళన చేసి మూసీ నదిని అభివృద్ధి చేయడానికి 1,500 కోట్లను కేటాయించింది. సో మొత్తంగా ఈ 4 ప్రాజెక్ట్స్లకి ఎక్కువ బడ్జెట్ని కేటాయించింది. ఇవే కాకుండా హెచ్ఎండిఏకి 500 కోట్లను కేటాయించింది. సంచలనం సృష్టిస్తున్న హైడ్రాకి 120 కోట్లను కేటాయించింది. ఎంఎంటీఎస్ ట్రైన్ సర్వీసెస్కి 50 కోట్ల రూపాయలను కేటాయించింది. సో ఇది హైదరాబాద్ రాజధాని మహానగరానికి కేటాయించిన బడ్జెట్. ఇదే కాకుండా ఇప్పుడు కొత్తగా ఒక ఫ్యూచర్ సిటీ రాబోతుంది కదా. ఈ ఫ్యూచర్ సిటీకి 4,000 కోట్ల బడ్జెట్ని కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం.